హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ మ్యాచ్ అంటే సమానం. ఒక వ్యక్తి లేదా ఆ వ్యక్తి యొక్క సమానత అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకేసారి నడవగలగడం, దాన్ని సమానత్వం అంటాం. ఇంగ్లీష్లో మ్యాచ్ అంటాం. దీనికి సంబంధించిన అనేక పదాలు మ్యాచ్ అవ్వడం, మ్యాచ్ అయ్యారు, మ్యాచ్ చూస్తున్నారు, ఏ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్, ఇలా రకరకాల పదాలు ఉంటాయి. అలాంటి వాటిలోనే ఏ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అనే బుక్లో నుంచి నేను ఇది తీసుకున్నాను. అంటే జీవితంలో అవమానాలు, చిత్కారాలు, కష్టాలని ఎదుర్కొంటేనే విజయం సాధిస్తాం. అలా విజయం సాధించాలి అంటే ఈ అవమానాలని ముఖ్యంగా ఎదుర్కోవాల్సిన వ్యక్తులు ప్రేమికులు. అవును, ప్రేమలోనే ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఆ ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు ప్రేమించుకుని, వాళ్ళకి వాళ్ళే ఊహల్లో బతుకుతూ వాళ్ళ ప్రేయసిని, వాళ్ళ ప్రియుడిని ఎవరికి వారు వెతుక్కుంటూ, ఊహించుకుంటూ, మ్యాచ్ చేసుకుంటూ, మిక్స్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ బతుకుతుంటారు. సో అలాంటి పుస్తకమే మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. వీలుంటే అందరూ చదవండి. సో అక్కడి నుంచి నేను తీసుకున్న కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు, కొన్ని పదాలు, అలాగే నేను జోడించి కొన్ని చెప్తున్నా సన్నివేశాలు కూడా ఈ పాడ్కాస్ట్లో పొందుపరిచాను. ద ఏజ్ ఆఫ్ యాంగ్జైటీ, ఏ బరోక్ ఎక్లాగ్ అనే పుస్తకంలో ఆథర్ WH ఆడెన్ ఇలా రాస్తాడు: వీ వుడ్ రేదర్ బీ రూయిన్డ్ దాన్ చేంజ్డ్. మనం మారడం కంటే నాశనం అవుతాం. వీ వుడ్ రేదర్ డై ఇన్ అవర్ డ్రీడ్. మన భయంతో చనిపోతాం అని తను అంటాడు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, మన ఏజ్ అంటే మన వయసు పెరిగే కొద్దీ మనం ఎంత క్రమబద్ధంగా బతుకుతాం, ఎంత లయబద్ధంగా బతుకుతాం, సమాజానికి ఎంత దగ్గరగా బతుకుతాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మారుతున్న పరిస్థితులను బట్టి ఒక మనిషి, మారే పరిస్థితులను బట్టి ఒక మనిషి సమాజానికి అనుగుణంగా మారి తన అవకాశాలను దక్కించుకుని విజయం సాధిస్తాడు. అలాగే తన జీవితంలో తను అనుకున్నది సాధిస్తాడు. అలాగే తను ఏదైతే ముందుకెళ్ళాలనుకున్నాడో, తను ఎవరినైతే కోరుకుంటున్నాడో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోగలుగుతాడు. దాన్నే విజయం అంటారు. ప్రేమపై నేను చెప్పేది ఏంటంటే, ఎవరినైనా ప్రేమించడం ప్రారంభించడం చాలా పెద్ద పని. మీకు శక్తి, ఉదారత, అంధత్వం ఉండాలి ప్రేమలో. ప్రారంభంలో ఒక క్షణం కూడా ఉంటుంది. అక్కడ మీరు అగాధాన్ని దాటి దూకాలి. మీరు దాన్ని గురించి ఆలోచిస్తూ దాన్ని చేయకుండా ఉండాలి. అదే మీ దగ్గరికి వస్తుంది. దాన్నే ప్రేమ అంటాను. ఎందుకంటే విజయం సాధించాలని చెప్పి అనేక జంటలు రోజు ఊహల్లో బతుకుతూ ఉంటాయి. కానీ విజయం సాధించాలంటే జీవితంలో ఒక ముందడుగు వేయాలి. ఆ ముందడుగు ఇద్దరు కలిసి వేయాలి. అదే మ్యాచ్ అంటే. నాలాగే చాలామందికి ఒక ఫ్లాష్ మాత్రమే ఉంటుంది. అంటే ఫ్లాష్ కట్స్ ఉంటాయి. కానీ ప్రతికూల నాలెడ్జ్ యొక్క ఏదైతే కొన్ని సన్నివేశాలు, కొన్ని సందర్భాలు ఉంటాయో దాన్ని మనం గెయిన్ చేసుకుని ముందుకెళ్ళాలి అంటే చాలా వరకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ప్రేమ ఇస్తుంది. కానీ ఆ ప్రేమను మనం పంచుకొని తీసుకోగలమా? అదే మ్యాచ్ అంటే. కాబట్టి నేనేమంటానంటే, మనం మారడం కంటే ఎక్కువ నాశనం అవుతాం, భయంతో చనిపోతాం. ఒక క్షణం యొక్క క్రాస్ ఎక్కడం కంటే మన భ్రమలను చనిపోనివ్వండి. అప్పుడు కొన్ని చిత్రాలు మనకు కనబడతాయి. మనం ఎందుకు బతికున్నాం అనేది తెలుస్తుంది. అదే మనం చనిపోతే ధైర్యం చనిపోద్ది. కాబట్టి
నేనేమంటానంటే, ద రియలర్ యు ఆర్, ద స్మాలర్ యువర్ సర్కిల్ విల్ బి. దీస్ ఆర్ వెల్ నోన్ ఫ్యాక్ట్స్. కాబట్టి ఎన్నో అవమానాలు, చిత్కారాలు, కష్టాలని దాటుకొని ఒక విజయం దిశగా వెళ్ళాలి అంటే ముందు ఒక మంచి మ్యాచ్ని ఎత్తుక్కోండి. ఆ మ్యాచ్ వల్ల జీవితంలో మీకు స్థిరత్వం, ఏకత్వం, భిన్నత్వం అన్నీ తెలుస్తాయి. అప్పుడు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు, మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటారు, మీ జీవితాన్ని అర్థం చేసుకుంటారు, మీ సమాజాన్ని అర్థం చేసుకుంటారు. దానిలోనే విజయం సాధిస్తారు. ఎగ్జాంపుల్, హుస్సేన్ బోల్ట్ తాను 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి ఒక ఒలింపిక్లో జరిగే ఆట కోసం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. కానీ తను ప్రాక్టీస్ చేసిన పరిగెత్తే పరుగును ఒక 2 నిమిషాల్లోనే అవచేయగలడు. కానీ 3 సంవత్సరాలు ఎందుకు కష్టపడుతున్నాడు? దాన్నే విజయం అంటారు. ఎప్పుడో చేసేదాన్ని ముందే తెలుసుకోవడం, ఎప్పుడో చేయబోయేదాన్ని ముందే చేయడం, ఎప్పుడో విజయం సాధించేదాన్ని ముందే గ్రహించడం. ఇదే విజయం సాధించేవాడి ఆలోచన తీరు. ఇలా చేసే ప్రతి ఓడి వెనక విజయం వర్తిస్తుంది, విజయం వెనకే వస్తుంది. కాబట్టి బీ పాజిటివ్, విజయం దిశగా అడుగులు వేద్దాం, యువతను మారుద్దాం, దేశాన్ని జయిద్దాం, మన దేశానికి గర్వంగా నిలుద్దాం. యువత మేలుకో, ప్రేమికులారా ముందుకెళ్ళండి. ఇదే నా యొక్క ఉపన్యాసం. ఇదే నా పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.